దర్శకుడిగా, నటుడిగా రవిబాబుకి మంచి పేరుంది. నటించిన, దర్శకత్వం వహించిన ఆయన మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి రవిబాబు నిర్మాతగా ఒక సినిమా రూపొందింది. ఆ సినిమా పేరే రష్. సతీష్ పోలోజు దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. డైసీ బోపన్న ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఈ రోజు నుంచే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. కార్తీక, డైసీ బోపన్న దంపతులు సిటీలో లగ్జరీ లైఫ్ను అనుభవిస్తూ ఉంటారు. వారి పిల్లలే రిషి, రియా. ఇద్దరూ 10 నుంచి 12 వరకు ఏళ్ల పిల్లలే. ఉదయాన్నే కార్తీక భర్త ఆదిత్య ఆఫీసుకి వెళ్ళిపోతుంటాడు. ఇక పిల్లలను స్కూల్కి డ్రాప్ చేయడం, తీసుకురావడం అంతా కార్తీక చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజున ఆఫీసుకి వెళ్లిన ఆదిత్యకి ఒక కాల్ వస్తుంది. వాళ్ల స్థలాన్ని ఎవరో కబ్జా చేస్తున్నారనేది ఆ కాల్ సారాంశం. దాంతో హడావిడిగా కార్లో వెళుతూ ప్రమాదానికి గురవుతాడు. ఆదిత్యను హాస్పిటల్లో చేర్చినట్టుగా వీరయ్య అనే ఒక వ్యక్తి చెబుతాడు. అప్పటినుంచి హాస్పిటల్ వారు అడుగుతున్న అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేస్తూ పిల్లలిద్దరినీ తీసుకుని ఆమె అక్కడికి బయల్దేరుతుంది. అయితే మార్గమధ్యంలో ఒక నలుగురు బైకర్స్తో ఆమెకి గొడవ అవుతుంది. దాంతో వాళ్లు ఆమెను బెదిరిస్తూ వెంటపడుతూ ఉంటారు. అతి కష్టం మీద వాళ్ల బారి నుంచి ఆమె బయటపడుతుంది. అయితే ఆమె వలన ఆ నలుగురు గాయపడతారు. ఆ నలుగురు కూడా నర్సింగ్ అనే లోకల్ రౌడీ అప్పగించిన పని చేయడానికి వెళుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక హార్డ్ డిస్క్ను తీసుకురావడమే వాళ్లకి అప్పగించిన పని. అది కాస్త కార్తీక కారణంగా ఆగిపోతుంది. దాంతో నేరుగా నర్సింగ్ రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో బైకర్స్ గాయపడిన ప్రదేశానికి పోలీస్ ఆఫీసర్ శివ, రవిబాబు చేరుకుంటాడు. ఒక లేడీ తమను కారుతో డ్యాష్ ఇచ్చేసి పోయిందని ఆ బైకర్స్ చెబుతారు. కార్తీక కారును ఫాలో అవుతూ వెళ్లిన నర్సింగ్ ఆమె కూతురు రియాను కిడ్నాప్ చేస్తాడు. పోలీస్ స్టేషన్లోని ఒక బ్యాగులో ఉన్న హార్డ్ డిస్క్ను తీసుకొచ్చి ఇస్తే రియాను వదిలేస్తామని కార్తీకతో చెబుతాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులపై విరుచుకుపడిన కార్తీక అక్కడి నుంచి హార్డ్ డిస్క్ తీసుకుని బయటపడుతుంది. సీసీటీవీ ఫుటేజ్లో ఆమెను చూసిన శివ షాక్ అవుతాడు. కార్తీక ఎవరు? ఆమెను చూసి పోలీస్ ఆఫీసర్ శివ ఎందుకు షాక్ అవుతాడు? హార్డ్ డిస్క్లో ఏముంది? ఆదిత్య కోసం హాస్పిటల్కి వెళ్లాలనుకున్న కార్తీకకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? హార్డ్ డిస్క్ కోసం అన్వేషిస్తున్నది ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలను కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. రవిబాబుకి కథ, స్క్రీన్ ప్లేపై మంచి పట్టు ఉంది. తన సినిమాలకి తనే కథను రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఆయన కథల్లో కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ఉండవు. ఒక కాన్సెప్ట్ పరిధిలో కథ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాకి నిర్మాతగా ఉన్న ఆయనే కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించాడు. అందువల్లనే బడ్జెట్ తక్కువే అయినా, ప్రధానమైన పాత్రలు తక్కువే అయినా కంటెంట్ పెర్ఫెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా కథ ముందుకు వెళుతూ ఉంటుంది. ఇక దర్శకుడు సతీష్ పోలోజు టేకింగ్ కూడా ఆకట్టుకుంటుంది. లొకేషన్స్ ఈ కథకి బలంగా అనిపిస్తాయి. చేజింగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇంప్రెస్ చేస్తాయి. ఇంత చిన్న సినిమా కోసం ఈ స్థాయి వర్కౌట్స్ చేస్తారని ఎవరూ అనుకోరు. డైసీ ప్రతి యాక్షన్ సీన్లోనూ గొప్పగా చేసింది. ఇక ఆ తరువాత మార్కులు రవిబాబు పాత్రకి పడతాయి. చివర్లో రివీల్ చేసిన ట్విస్ట్ కూడా బాగుంది. ఆ వైపు నుంచి ఆ ట్విస్ట్ ఉంటుందని ఆడియన్స్ ఊహించరు. రాజేష్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సుధాకర్ రెడ్డి కెమెరా పనితనం మంచి మార్కులు కొట్టేస్తుంది. సత్యనారాయణ ఎడిటింగ్ వర్క్ నీట్గా అనిపిస్తుంది. ఎక్కడా అనవసరమైన సీన్స్ కనిపించవు. 4 వైపులా నుంచి నడిచే కథ ఒకే కేంద్రబిందువు నుంచి మొదలు కావడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్లో పెర్ఫెక్ట్ కంటెంట్తో వచ్చిన సినిమాల జాబితాలో ఇది కనిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.